ఈ నెల 20వ తేదీన నంద్యాల 1వ పట్టణ పరిధిలో ఉన్నటువంటి బాల్కొండ హాల్ ఏరియాలో చరిత అనే ఒక లేడీ ఉండేటువంటి ఒక ఇంటికి ఒక అన్నోన్ పర్సన్ వెళ్ళి ఇల్లు రెంట్‌కు కావాలని చెప్పేసి తాళం ఇవ్వమని చెప్పేసి అడిగి ఇంటిపైకి వెళ్ళి ఆ ఇల్లు చూసిన తర్వాత మళ్ళీ ఆమెతో మాట్లాడి ఆమె ఇంట్లో ఉండగా వాటర్ కావాలని చెప్పేసి చెప్తే ఆమె ఇంట్లో నుండి వాటర్ తీసుకుని వచ్చి అతనికి ఇచ్చిన తర్వాత ఆమెను గొంతు పట్టుకొని నిర్బంధించి ఆమె మెల్లో ఉన్నటువంటి సుమారు 2.5 తులాల బంగారు తాలిబొట్టు చైన్ని తీసుకొని పారిపోవడం జరిగింది. ఆ విషయంలో నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాది చరిత కంప్లైంట్ చేస్తే దాని మేరకు కేసు నమోదు చేసుకొని ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు నేను నంద్యాల 1 టౌన్ సిఐ అయిన నేను సిసిఎస్సి సురేష్ సార్ మరియు మా సిబ్బంది సిసిఎస్ సిబ్బంది సాయంతో టౌన్లో ఉన్నటువంటి మొత్తం సీసీ కెమెరాలు మరియు ఈ ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ చేపట్టి ఈ దినం సాయంత్రం సుమారు 5:30 టైంలో చెరువుకట్ట దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈ ఒక అన్నోన్ పర్సన్ రావడం జరిగింది. అతన్ని విచారిస్తే అతని పేరు తమ్మిశెట్టి శివకృష్ణ, మహానంది మండలము తిమ్మాపురం గ్రామం అని తెలిసింది. అతన్ని విచారిస్తే ఈ చైన్ స్నాచింగ్ చేసిన విషయం అడ్మిట్ అవ్వడం జరిగింది. అతని వద్ద ఉన్నటువంటి 2.5 తులం చైను తర్వాత నేరానికి ఉపయోగించిన బైక్ను సీజ్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏమంటే ఇతని యొక్క చెడు వ్యసనాలు మరియు ఇతనికి ఉన్నటువంటి అప్పుల వలన ఇతను ఈ దొంగతనం చేశానని చెప్పేసి మా యొక్క కన్ఫెషన్లో అతను చెప్పడం జరిగింది. పోలీస్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే ఇళ్ళకి తర్వాత అపార్ట్మెంట్లకి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఖచ్చితంగా మంచి నాణ్యమైన సీసీ కెమెరాలు బిగించుకోవాలని, ఆ కెమెరాల యొక్క మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలని చెప్పేసి, తర్వాత ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఏదైనా సహాయం కోసం కానీ లేకుంటే ఇల్లు రెంట్స్ కోసం కానీ ఎవరైనా వస్తే వెంటనే డోర్లు తెరవకుండా వాళ్ళని విచారించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డోర్లు తెరిచి ఇది చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ డౌట్గా ఉంటే 110 కానీ 112 కానీ లేకుంటే వాళ్ళ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ తెలియజేయాలని చెప్పేసి సమాచారాన్ని పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము. ఎవరైనా సరే అన్నోన్ పర్సన్స్ బంగారు నగలు కానీ తాకట్టు పెట్టుకోమని కానీ లేకుంటే అమ్ముతామని కానీ ఎవరైనా వస్తే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.